స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఫలాలు ఇంటింటికి చేరవేసేందుకు కృషి చేస్తామని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ప్రణవ్ హాజరు కాగా గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం సమక్షంలో మండలంలోని మాదన్నపేట, గూనిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల, నేరెల గ్రామాల నుండి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఏడాది కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, చేసేది చెప్తామని, ఎన్నికల్లో ఇచ్చిన మిగతా సంక్షేమ పథకాలను కూడా అతి త్వరలోనే అందజేస్తామని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ జాయినింగ్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంబాల, నేరెల్ల, కూన్పర్తి, శ్రీరాములపల్లి ఈ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో చేసే మంచి పనులు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి ఇక్కడ ఉన్న నా పైన అభిమానంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు జాయిన్ అయినారో వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసినాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏవైతే అభివృద్ధి మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో సంక్షేమానికి పెద్దపీట వేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ కమలాపూర్ మండల్కి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, సీసీ రోడ్డు డ్రైన్ రూపంలో, ఇంకా స్కూల్స్ కిచెన్ కాంపౌండ్ వాళ్ళు, ఇంకా కిచెన్ కాంపౌండ్ వాళ్ళు, ఇంకా టాయిలెట్స్, ఈ 3 కాంపోనెంట్స్తో కూడా దాదాపు ఈ మండలానికి ₹1,00,00,000 మేము పెట్టుడు జరిగింది. అవన్నీ వివిధ స్టేజ్లలో పనులు అవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులు, ముఖ్యంగా అది ఇరిగేషన్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ సంబంధించింది కానివ్వండి, ముఖ్యంగా మొన్న కూడా మేము మంత్రి గారిని అడిగినప్పుడు, పొన్నం ప్రభాకర్ గారిని, కమలాపూర్ మండల్లో ఏవైతే బస్ స్టాప్ పెండింగ్ ఉందో అది కూడా మేము ప్రస్తావించడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా వచ్చి, ఆర్డీఓ గారు కూడా దాన్ని సందర్శించిపోయినారు. అది కూడా అతి త్వరలో మంత్రితో మళ్ళొక్కసారి చర్చించి అవసరమైతే వారిని కూడా ఇక్కడ మనం ఆహ్వానించుకొని చూసి ఆ బడ్జెట్ శాంక్షన్ చేయించి పూర్తి చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం ముందుకు కూడా. మేము ఏదైతే వేరే పార్టీ నాయకుల్లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది ఎంతొస్తంత ఒక హద్దు అదుపు లేకుండా, సబ్జెక్ట్ లేకుండా వారు మాట్లాడడం జరుగుతుంది. అనేక రకమైన వాళ్ళు వర్క్స్ గురించి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చినా అని చెప్పుడు, కానీ ఏ ఒక్కటి వాస్తవం లేదు. కార్యకర్తలు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే వాళ్ళు మోసం చేసి మొండి చేయి చూపెట్టారు. మరి అట్లాంటి నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మొత్తుకుంటున్నారు, సార్ మాకు అన్యాయం జరిగింది, పనులు చేసినాం, మాకు ఎటువంటి ప్రొసీడింగ్లు పెట్టలే, అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు మొత్తుకునే ఆవేదన చెందుతున్నారు మా దగ్గర. వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎవరిని, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఊర్లలో ఉన్న కాంట్రాక్టర్లు కానివ్వండి, చిన్నపాటి కాంట్రాక్టర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటా వాళ్ళని కూడా మా పార్టీలో ఆహ్వానిస్తున్నాం, రమ్మంటున్నాం. ప్రజల పార్టీ, ప్రజాపాలన పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, సంవత్సరంలో ఏదైతే మేము చేసి చూపించినామో బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని నిధులతోని ఇన్ని కార్యక్రమాలు చేయలేదు. దీంతో ప్రజలతో, రైతులతో పాటు వేరే పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా అందరికి ఆహ్వానం పలుకుతాం. మేము మాతో కలిసి ఏవైతే మా పార్టీ విధానాలు నచ్చి వస్తారో వాళ్ళందరినీ మేము చేర్చుకుంటాం, ప్రజల లోపలికి పోతాం. మేము చేసే సంక్షేమ పథకాన్ని ఒకటే మా ఎజెండా, మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేరేంత వరకు మా కార్యకర్తలు కానివ్వండి, మేము కానివ్వండి, ఊరూరు తిరుగుతాం, గడప గడప తిరుగుతాం. అందుకే మన ఊరు మన కాంగ్రెస్ అని చెప్పి నేను ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టినాం. దాంట్లో సీఎంఆర్ఎఫ్ చెక్లు అయితే కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు అయితే కానివ్వండి, ఏవే సమస్యలు ఉన్నాయో ఊరూళ్ళో తిరిగి, మంచినీటి సమస్య కానివ్వండి, మా కార్యకర్తలతో చర్చించి పార్టీని బలోపేతం చేసుకుంటా, గ్రామ స్థాయి నుంచి ఏ సమస్యలు ఉన్నాయో కూడా తీర్చుకుంటా మేము ముందుకు పోయి కార్యక్రమం చేస్తున్నాం.